హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారండి? ఏం టిఫిన్ తయారు చేశారు? నేనైతే ఎర్రకారం తయారు చేస్తున్నానండి. ముందుగా ఒక 20 దాకా ఎండుమిర్చిని నానబెట్టి మిక్సీ జార్‌లో వేసుకొని 2, 3 ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి. 4, 5 రెబ్బలు వెల్లుల్లి, రుచికి తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీకి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి ఎర్రకారానికి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి ఎర్రకారం వేసి 2, 3 రెమ్మల కరివేపాకు వేసి ఒక్క నిమిషము వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయించిన అవసరం లేదు. మళ్ళీ రుచి మారిపోతుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి ఎర్రకారంతో దోస ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దోసను రౌండ్గా వేసుకొని ఆయిల్ కాస్త అప్లై చేసి రెండు వైపులా చక్కగా కాలిన తరువాత మనం తయారు చేసుకున్నటువంటి ఎర్రకారం ఉంది కదండి, ఆ ఎర్రకారాన్ని ఒక్క స్పూను దోస మొత్తం ఇలా నేను చూపించిన విధంగా అనుకొని అర స్పూను నెయ్యి వేసుకుంటే ఎంతో రుచిగా సూపర్గా ఉంటుందండి. బయట హోటల్స్లో తినేదానికన్నా ఇంట్లో ఇలా చేసుకుంటే కమ్మగా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేం టిఫిన్ తిన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మధ్యాహ్నం లంచ్ బాక్స్కి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే విధంగా పన్నీర్ అంటే ఇంట్లోనే తయారు చేసినటువంటి పన్నీర్తో పులావ్ తయారు చేశానండి. సింపుల్గా ఎంతో రుచిగా వస్తుంది. కుక్కర్లో తక్కువ టైంలోనే అవుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. పన్నీరు ఎలా తయారు చేయాలో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. రైస్ ఎలా చేయాలో కాసేపట్లో ఫుల్ వీడియో పెడతాను. అవసరం అనుకుంటే చూడండి. నేనైతే మామూలు రైస్తోనే తయారు చేశానండి. ఈ సీజన్‌లో తేగలు అంటే గేగులు అంటారు కదండీ! ఇక్కడ చూస్తున్నారు కదా! వీటిల్ని తింటే చాలా మంచిది. నేనైతే పల్లెల్లో మామూలుగా ఇంట్లోకి తీసుకువచ్చి ఉడికించుకుంటారు. ఇలా రోడ్డు సైడ్ అమ్ముతుంటే తీసుకువచ్చానండి. ఏ సీజన్‌లో దొరికే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరు వీటిల్ని తేగలంటారో, గేగులంటారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.